ఆయేషా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సత్యంబాబు ఆరోపించాడు. హత్య చేసినట్టు అంగీకరించకపోతే తన కుటుంబాన్ని చంపేస్తామంటూ పోలీసులు బెదిరించారన్నాడు. 8 ఏళ్లు జైల్లో నరకం చూశానంటున్న సత్యంబాబుతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఆయేషా మీరా హత్య కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డ సత్యంబాబుతో మనం మాట్లాడదాం. ఆయేషా మీరాను అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ కూడా నిర్దోషిగా బయటపడ్డానన్న గర్వం నీలో కనిపిస్తున్నట్టుంది. అంటే నా మీద నేను నేరం చేశానని చెప్పేసి నన్ను ఈ కేసులో పెట్టారు. అయితే నన్ను హైకోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది. గర్వం అంటూ కాదు, కానీ నేను నిర్దోషిగా రిలీజ్ అయ్యాననే సంతోషం నాకు ఉంది. తప్పు చేసినా బయటపడ్డానన్న అహం నీలో కనిపిస్తున్నట్టుగా ఉంది. అహం కాదు, నేను తప్పు చేయలేదు. ఎందుకంటే నేను నిర్దోషిని, న్యాయం నా పక్షం ఉంది కాబట్టి నన్ను హైకోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది. కానీ నువ్వే పోలీసుల ముందు ఒప్పుకున్నావు, నేను ఆయేషా మీరా గదిలోకి వెళ్ళాను, అత్యాచారం చేశాను, హత్య చేశాను, అత్యాచారం కన్నా ముందే హత్య చేసి అత్యాచారం చేశానని క్లియర్గా ఒప్పుకున్నావు. ఆ వీడియో కూడా బయటపడింది. అది కోర్టు ప్రాసెస్ కాబట్టి అది నేను నిర్దోషినో కాదో కోర్టు నిర్ణయించి నన్ను నిర్దోషిగా అనేది పక్కకు పెడితే మీరు క్లియర్గా అందులో ఒప్పుకున్నారు పోలీసుల ముందు. అది దాని గురించి అయితే అంటే ఏంటి, అది తప్పంటారా? పోలీసులు సృష్టించిన వీడియో అంటారా? అది నేనైతే నాకేది సంబంధం లేదు, కావాలని చెప్పేసి సృష్టించినటువంటి కల్పితాలు మొత్తం అవి. అంటే నీ వాయిస్, నీ ఆడియో కాదా అది? నేను ఏదైతే నేను నిర్దోషిగా నన్ను కోర్టు రిలీజ్ చేసింది, ఆయేషా తల్లిదండ్రులు లేకపోతే నేను లేను, నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది. నా పక్షాన అంబేద్కర్ ఆశయాల ప్రకారంగా వాళ్ళు ఫాలో అయ్యి నాకు దళిత సంఘాలు అందరూ కలిసి నాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజున నిర్దోషిగా రిలీజ్ అయ్యి నా కుటుంబంతో కలవటానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కేసులో నువ్వు రాకముందు, అంతకుముందు నువ్వేం చేసేవాడు? నేను వ్యవసాయం పని చేసుకుంటాను, వ్యవసాయం పని చేస్తాను. ఆ రోజు రాత్రి అక్కడికి ఎందుకు వచ్చావు? మరి దాని గురించి నీకు జరిగిన అంశానికి సంబంధించే మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు రాత్రి అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను ఇంటి దగ్గరే ఉన్నాను. నేను ఇంటి దగ్గరే ఉన్నాను ఆ రోజు. మరి ఎందుకు నిన్ను పోలీసులు ఈ కేసులో ఇరికించారు? నా మీద నాకు వెనక ముందు ఎవరో లేరని చెప్పేసి, పొలిటికల్గా ఆర్థికంగా నాకు ఈ అండాదండలు ఏమీ లేదు కాబట్టి ఇతను ఏం చేసినా చెల్లుతుందిలే అనే భావనతో నన్ను ఈ కేసులు అన్యాయంగా ఇరికించడం జరిగింది. అంటే ఎంతోమంది, చాలామంది ఉన్నారు, నిన్నే ఎందుకు పర్టికులర్గా పోలీసులు టార్గెట్ చేసి ఇరికించారు? అది ఎందుకు చేశారనేది ఆ టైంలో ఉన్నటువంటి అధికారులకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. నువ్వు ఆల్రెడీ అంతకుముందే నేరస్తున్నావు, వివిధ కేసుల్లో కూడా నువ్వు నిందితునిగా ఉన్నావు. ఇది చేయలేదు, ఇది అయిన తర్వాత అక్కడ అలాంటి సంఘటనలు జరగలేదని కూడా పోలీసులు చెప్పారు. ఆయేషా మీరా లాంటి జరిగినటువంటి సంఘటనలు ఆ తర్వాత పూర్తిగా మారిపోయాయి, పూర్తిగా తగ్గిపోయాయి అని కూడా పోలీసులు చెప్పారు. దీనికి నీ సమాధానం అంటే మరి మీ అందరికీ తెలిసిందే. అయితే తెలిసిన దాని గురించి నేను కొత్తగా ఏం చెప్పేది, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయేషా మీరా లాంటి ఘటనలు నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ లేకుండా అయిపోయాయి. అంటే నువ్వు ఎన్నో ఇలాంటి ఘటనలు చేసావన్నది పోలీసులు చెప్తున్నమాట. నేను ఈ కేసు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరగలేదు అన్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు అంటే ఎవరిని విమర్శించను, కానీ ఆ సమయంలో ఏం జరిగింది, కేసులు జరిగినాయా లేదనేది అక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలుసు. కాబట్టి నన్ను ప్రభుత్వం నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది, ఇంక అంతే. ఆయేషా మీరాని అంతకుముందు ఎప్పుడు చూడలేదా? మీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు అండి. నాకైతే నేను ఈ కేసులోకి వచ్చిన తర్వాత పేపర్లో చూడటం అమ్మాయిని, ఇంక అంతవరకే తప్ప ఇంక నాకు తర్వాత తెలియదు. మళ్ళీ లడ్డు విషయం ఏంటి? అంతకుముందు పట్టుబడ్డ లడ్డు కూడా నీకు సన్నిహితుడు, జైల్లో ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. వాటి గురించి అయితే వద్దండి. అయితే వేరే విషయాలు వాటికైతే నేను రావద్దు. ఫ్యామిలీ విషయాలు, కుటుంబం పరంగా అయితే ఏదైనా అడిగితే సమాధానం చెప్తాను. మళ్ళీ కేసు తిరగదోడతామంటున్నారు.
మళ్ళీ కేసు నీ చుట్టూ తిరిగితే నీ పరిస్థితి ఏంటి? అది హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలి. అది కోర్టే చూసుకుంటుంది. హైకోర్టు ఫైనల్ కాదు, మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా ఈ కేసు వెళ్తుంది. ఒకవేళ మళ్ళీ కేసు తిరగదోడితే అది ఇది కోర్టు పరిగణలో ఉంది కాబట్టి అది కోర్టే చూసుకుంటుంది. మరి పోలీసులు ఆరోపణలకు సమాధానం కోర్టే చూసుకుంటుంది. మొత్తానికి నిర్దోషిగా తాను రిలీజ్ అయ్యాను కాబట్టి భవిష్యత్తు ఏంటనేది మరి దళిత సంఘాలకు సంబంధించి కానీ ప్రజా సంఘాలు ఇన్ని రోజుల పాటు తన నిర్దోషిత్వానికి మద్దతు ఇచ్చిన సందర్భంలో మరి భవిష్యత్తు ఏంటనేటువంటిది కూడా వాళ్ళ చేతుల్లో ఉందనేటువంటి అంశాన్ని సత్యంబాబు చెప్తున్నారు. కెమెరామెన్ యాదయ్యతో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.